50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న ఈ సదస్సులో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 రైజింగ్ తెలంగాణకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైటెక్స్లో కూడా బయో ఏషియో 2026 కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి లక్ష్యాలేంటి, ఇప్పటిదాకా ఎలాంటి పెట్టుబడులు వచ్చే మనతో మనకి ఐటీ మినిస్టర్ శ్రీధర్ సార్ చూస్తాను. ఈ లక్ష్యం ఏంటి సార్, ఏంటి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాం? లక్ష్యం అంతా కూడా ఈరోజు కొంత సాంకేతిక పరిజ్ఞానంతో దానికి సంబంధించి రాబోయే కాలంలో ఫార్మా కానీ లైఫ్ సైన్సెస్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో టెక్ బయో అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉన్న ఈ పరిణామాలన్నీ గుర్తించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఈరోజు ఇది బల్క్ డ్రగ్ క్యాపిటల్గా ఉంది, లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఎదుగుతూ ఉన్న సందర్భంలో రాబోయే కాలంలో ఏ విధంగా టెక్నాలజీని సింక్రనైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు బయో ఏషియా టెక్ బయో అంశాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తున్నాం. సార్ లైఫ్ సైన్సెస్ పాలసీని 2030 తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ లక్ష్యం ఏంటి సార్, ఏంటి? లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రధానమైన లక్ష్యం ఈరోజు మేము పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలి. ఇప్పుడున్న $100 బిలియన్ ఇండస్ట్రీని $250 బిలియన్ ఇండస్ట్రీగా మేము తీసుకొని ముందుకు పోవాలి. దానికి తోడు ఈరోజు ఇక్కడ టాలెంట్ అంటే నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈ నైపుణ్యం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం కూడా చూసి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడికి వస్తాయని ఆశాభావంతో రావాలనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో, ఒక దూరదృష్టితో మేము లైఫ్ సైన్సెస్ కొత్త పాలసీ విధానాన్ని 2026-30 వరకు మా పాలసీ విధానాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది మొన్న దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. సార్ ప్రధానంగా మీరు ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇటీవల కాంచినటువంటి రైజింగ్ తెలంగాణ 2047కి ఎంతవరకు ఇది సహకరిస్తుంది? డెఫినెట్లీ సహకరిస్తుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, 1 ట్రిలియన్ ఎకానమీ 2034 చేసే క్రమంలో ఇవన్నీ కూడా సహకరించడం జరుగుతుంది. ఇవన్నీ మేము చేసే ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలకు అందరి ముందర పెట్టి రేపొద్దున వారి దగ్గర ఉన్న నైపుణ్యాన్ని, వారి ఉన్న ఎక్స్పర్టీస్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ ఇండస్ట్రీని సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ తీసుకుంటాం. $25,000 బిలియన్ పెట్టుబడులు 5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ఎప్పటి లోపల సాధ్యం? $250 బిలియన్ సంబంధించిన అంశము. దానికి తోడు 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ప్రయత్నంలో వేగవంతంగా ముందుకు నడవాలి అనే ఒక ప్రయత్నంలోనే అన్ని తీరులో అడుగులు వేస్తూ ఉన్నాం, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ విధమైన కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది, ముందుకెళ్తా ఉన్నాం. సార్ జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే చాలా వచ్చాయి. స్టార్టప్ కంపెనీలకు ఇది ఎంత మేరకు సహకరిస్తుంది? చాలా వరకు సహకరిస్తుంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేసే క్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. ఎస్, ఇది మనం చూస్తున్నాం. ఏదైతే బయో ఏషియా 2026కు సంబంధించి కూడా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక భవిష్యత్తులో కూడా 2030 నాటికి $25,000 మిలియన్ పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బయో ఏషియా సదస్సు కొనసాగుతుంది. అయితే రైజింగ్ తెలంగాణ 2047 నాటికి $3 మిలియన్ ఎకానమీకి సంబంధించి కూడా ఈ బయో ఏషియా సదస్సు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఇప్పుడే సంతోష్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.